సో కార్లో గాంజా అనేది మూమెంట్ ఉందని చెప్పేసి నెల్లూరుకి. సో దాన్ని బేస్ చేసుకొని ఈగల్ టీమ్స్ తర్వాత మన జిల్లా పోలీసులు వాళ్ళ ఇంటర్సెప్షన్ బేస్ చేసుకొని మనం లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే పర్సన్ మనము కార్లో వస్తున్నాడని చెప్పేసి మనకు స్పెసిఫిక్ ఇన్పుట్ వచ్చిన తర్వాత అతన్ని మనము బ్యాక్ సైడ్ ఈగల్ టీమ్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ మనకు లోకల్ వాళ్ళు ఆపడం జరిగింది ఆయన వెహికల్ని. బట్ ఆ క్రమంలోనే అతను కొద్దిగా ఫ్యూరియస్గా చేసి బ్యాక్ తీసుకునేటప్పుడు కానిస్టేబుల్ కొద్దిగా దెబ్బలు జరిగాయి. ఆ టైంలో మనకు సిఐ గారు ఫైర్ చేయడం జరిగింది. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతని మీద ఆల్రెడీ 4 కేసెస్ ఉన్నాయి. డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో 4 కేసెస్ ఉన్నాయి. మనకి 22 కేసెస్ గాంజా మనకు యాక్చువల్గా మనకు రికవర్ అయింది. ప్రజెంట్ ఇక్కడ ఎవరు రిసీవరు తర్వాత అతనికి ఎవరు సప్లై చేశారు అనేది మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ముందు కూడా మీడియా వాళ్ళకి మా రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకు సంబంధించి గవర్నమెంట్ చాలా